ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజున వాళ్ళు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అవహేళన చేశాడు. ఈయనంట దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతాడంట, భూచక్రం తిప్పుతాడా, విష్ణు చక్రం తిప్పుతాడా అని అవహేళన చేశాడు మూర్ఖత్వంతో జగన్మోహన్ రెడ్డి. ఈరోజు నిన్నగాక మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి మోదీతో సహచర ముఖ్యమంత్రులు, దేశవ్యాప్తంగా ఉండే ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రులు వారు చూపించిన ప్రేమ, ఆదరణ, అభిమానము, గౌరవము తెలుగు ప్రజలకు అందరికీ కడుపు నిండిపోతుంది, ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారికి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే ఆయన ఏదో ఒక ప్రాంతీయ పార్టీ, ఒక చిన్న నాయకుడు. ఆయన కొంతమంది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అజ్ఞాని అని విమర్శించారు. ఈ రోజున అజ్ఞాని కాదు, ఆయన దక్షిణాది రాష్ట్రాలకు ఒక స్టార్ క్యాంపెయినర్ కాబోతున్నాడు. పవర్ స్టార్, పొలిటికల్ స్టార్ కాబోతున్నాడు. ఇవాళ ఏ రాజకీయ నాయకుడైనా ఓ మీటింగ్ పెట్టాలంటే మామూలుగా అలవాటైపోయింది. వాహనం పెట్టాలి, బీర్లు ఇవ్వాలి, బిర్యానీలు ఇవ్వాలి. అటువంటి అవసరము లేకుండా వేలాది సంఖ్యలో, లక్షలాది సంఖ్యలో ప్రజలను ఆకర్షించగలిగిన, ప్రజా ఆకర్షణ కలిగిన దక్షిణాది రాష్ట్రాల్లో ఏకైక నాయకుడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందాడు. అమిత్ షా కానీ, అలాగే ప్రధానమంత్రి మోదీ కానీ మాస్ లీడర్గా దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ విధానాలను, సనాతన ధర్మానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని ఆయన్ని పంపాలనే వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు రోజు రోజుకి రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా బలపడుతున్నాడు. ఇక ఇది చూసిన వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రజాప్రతినిధులందరూ ఒక్కొక్కరుగా జారుకుని కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో దేశంలో అది కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నది, బంగాళాఖాతంలో కలిసే పరిస్థితి ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీలో చేరిన భవిష్యత్తు ఉండదని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా ఎన్డీఏ కూటమి పక్షాలతో మాట్లాడుకుంటూ ఏదో ఒక పార్టీ, అధికార పార్టీలో మూడిట్లో ఒక దాంట్లో చేరాలని ఆలోచనలో ఉన్నారు. తెలుగుదేశమా, జనసేన, బీజేపీ. అయితే వీళ్ళు వాళ్ళని చేర్చుకునేటప్పుడు మూడు పార్టీలు చర్చించుకుని చేర్చుకుంటున్నారు. కొంతమంది ఉన్నారు వాళ్ళని ఏ పార్టీ వాళ్ళు చేర్చుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉమ్మడి నిర్ణయం. వాళ్ళు ఎవరంటే అందరికీ తెలిసిన వాళ్ళే. కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా, ఇలాంటి వాళ్ళు. ఆయన అక్కడ నెల్లూరులో ఉన్నాడు. ఆయన నీటిపారుదల మంత్రి కాదు, నోటిపారుదల మంత్రి అంటారు. ఆయన ఆవేశపరుడు, ఆలోచన లేదు. అక్కడ ఆయన డెంటల్ డాక్టర్ అనిల్. ఇలాంటి కోవకు చెందిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీళ్ళకి ఏ పార్టీ కూడా ప్రవేశం ఉండదు. అంటే సూత్రప్రాయంగా ఒక నాయకుడిని, ఒక పెద్ద నాయకుడిని చేర్చుకునేటప్పుడు ఎన్డీఏ కూటమి భాగస్వాములు ముగ్గురు కలిసి చర్చించుకుంటుని ఆ తరువాత నిర్ణయం తీసుకున్నారు. ఏలూరులో మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన నామకే వాస్తే ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా ఆయన కోవిడ్లో పనిచేసిన జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ కూడా డమ్మీలే, రబ్బర్ స్టాంపులే. ఈయన పేరుకే ఉప ముఖ్యమంత్రి తప్పనిచ్చి నిర్ణయాలన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయంలోనే జరిగిపోయినాయి. ఆయన విసికి వేసారిపోయి రాజకీయాల పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్న తరుణంలో ఆయన అభిమానులు, అనుచరులు నానన్న మనము
తెలుగుదేశం పార్టీలో చేరితే బాగుంటుంది, నీకు మంచి పేరుంది. ఎందుకంటే ఆళ్ళ నాని వివాదరహితుడు, నోరు పారేసుకోడు, పెద్దలను గౌరవించే గుణం ఉంది. కానీ ఆ మచిలీపట్నం ఆయన పేరుని నాని, ఆయనకు ఈయనకి పొత్తు పొరపచ్చమే లేదు. కనుక ఆళ్ళ నాని అనుచరుల సలహా మేరకు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. చంద్రబాబు నాయుడిని ఆయన అడిగితే మంచి వ్యక్తి, కాపు సామాజిక వర్గం, వివాదరహితుడు. ఇక ఏలూరు నియోజకవర్గం కాపుల ప్రాబల్యం ఉన్న నియోజకవర్గం కనుక ఆళ్ళ నాని వస్తే అది భూమి ఆకాశాలు ఉన్నంతకాలం ఇక తెలుగుదేశం పార్టీ శాసనసభే కాక దాని ప్రభావం ఏలూరు పార్లమెంటుపై పడుతుందని చంద్రబాబు నాయుడు సూత్రప్రాయంగా ఆయన్ని చేర్చుకోవటానికి అంగీకరించినట్టు వార్తలు వెలువడినాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరు బడేటి రాధాకృష్ణ తెలుగుదేశం ఎమ్మెల్యే. సహజంగా ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఇంకొక బలమైన నాయకుడు ఆ పార్టీలోకి వస్తున్నాడంటే ఎవరు ఇష్టపడరు. కానీ పార్టీ పెద్దలు, పార్టీ అధ్యక్షుడు మాత్రం ఇద్దరు బలమైన వ్యక్తులు ఒక పార్టీలో ఒక నియోజకవర్గంలో ఉంటే పార్టీ బలపడుతుంది. పైగా ఎవరైనా అలిగినా, ఎవరైనా పార్టీలు దూకినా, జంప్ చేసినా ఒకరుంటారనే ఆలోచనతో ఎప్పుడు కూడా పార్టీ అధిష్టానం ఇద్దరు ముగ్గురు బలమైన నాయకులను ప్రతి నియోజకవర్గంలో పోషిస్తారు, వాళ్ళని ప్రోత్సహిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెబుతూనే ఉంటారు, ఒకరు ఎమ్మెల్యే అవుతారు, ఒకరు ఎమ్మెల్సీ అవుతారు, ఒకరు కార్పొరేషన్ అవుతారు, కార్పొరేషన్ కాకపోతే జిల్లా పరిషత్తు, మార్కెటింగ్, ముగ్గురు పెద్దలు ఉంటే ఒకరే శాసనసభ, మిగతా వాళ్ళకి సమాన హోదా ఉంటుంది, ముగ్గురిని కూడా సమానంగా గౌరవిస్తానని చెబుతూనే ఉంటారు. కనుక రాజకీయ సిద్ధాంతం ప్రకారం ఏ పార్టీ అయినా ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు ప్రముఖ నాయకులను ప్రోత్సహించడం సహజమే. బడేటి రాధాకృష్ణ ప్రజలు ఒప్పుకోవట్లేదండి, మన మీద కేసులు పెట్టారని రకరకాలుగా ఆయన వ్యతిరేకతను వ్యక్తపరిచిన కొంతకాలం సమయం ఇస్తారు. ఆళ్ళ నాని తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది తథ్యం. ఎవరొద్దన్నా ఎవరు ఆపినా చంద్రబాబు నాయుడు పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ పాపులర్, తిరుగులేదు. ఎవరు కూడా బ్లాక్మెయిల్ చేయజాలరు. చెరువు మీద అలిగితే ఏమవుద్దో ఇప్పుడున్న ఎమ్మెల్యేలకు కూడా అదే అవుతుంది. చంద్రబాబు నాయుడు ఆయన ఒక స్కూల్ హెడ్ మాస్టర్లా ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఆయనకు కూడా ఓపిక సహనం నశిస్తూ ఉంది. చెప్పినా వినకుండా గీత దాటితే వేటు తప్పదనే నిర్ణయానికి వచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ 95, 2004 మధ్యలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆ విధంగా కఠినంగా ఎమ్మెల్యేలను ఇష్టారాజ్యం కింద ప్రవర్తిస్తే సహించుననే సంకేతాలు ఇచ్చాడు. ఇక వాళ్ళ పనితీరు గురించి ప్రతి 3 నెలలకు IVRS సర్వే ప్రజలలో వారి యొక్క పలుకుబడి పనితీరుని ఎప్పటికప్పుడు బేరేజ్ వేస్తూ పోలీసు నిఘా వ్యవస్థ మీద పూర్తిగా ఆధారపడకుండా కొంతమంది ప్రత్యేక టీములను పెట్టి ప్రతి ఎమ్మెల్యే యొక్క పనితీరును అంచనా వేస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు చెప్తూ వచ్చాడు, ఏమని, మీరు ఇసుకలో జోక్యం చేసుకోవద్దు, మద్యం షాపుల విషయంలో జోక్యం చేసుకోవద్దు, కాంట్రాక్ట్ల విషయంలో జోక్యం చేసుకోవద్దంటే వీళ్ళు ఎమ్మెల్యేలు, ముఖ్యంగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు చాలామంది ఇసుక, మద్యం, ఇసుకకి వాళ్ళు ప్రతి అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఇక మద్యం షాపులు టెండర్లు వేయకుండా, టెండర్లు లాటరీలో వస్తే వీళ్ళు శాసించేదేమిటి? తర్వాత ఎవరైనా టెండర్లో 2 లక్షలు కట్టి వస్తే వాళ్ళని బెదిరించడం, మాకు వాటాలు ఇవ్వమంటాం, నువ్వు ఎట్టా ఇక్కడ వ్యాపారం చేస్తావు చూస్తావు వదిలేసిపో అంటాం. ఈ విధంగా వాళ్ళు 2 లక్షలు చొప్పున ఒక్కొక్కరు 10-20 అప్లికేషన్లు పెట్టుకుంటే ఒకటి వచ్చింది. వాళ్ళని బెదిరించడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఇక కాంట్రాక్ట్లు, రోడ్డు కాంట్రాక్ట్ అయినా, భవనం కాంట్రాక్ట్ అయినా, వంతెన కాంట్రాక్ట్ అయినా అన్నీ ఎమ్మెల్యే తన బినామీలను పెట్టి చేయించాలని అక్కడికి వచ్చిన కాంట్రాక్టర్లను టెండర్ వేయద్దని బెదిరించడం, టెండర్ వేసినా వదిలేసి పొమ్మంటాం, మా వాళ్ళకి ఇమ్మంటాం. పూర్తిగా ఎమ్మెల్యే ఏదో ఆయన
సామంతరాజు అనే విధంగా కొంతమంది ఎమ్మెల్యేలు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను లేకపోతే ప్రభుత్వమే ఉండదేమో అనుకున్న, అటువంటిది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు మూడవ కన్ను తెరవబోతా ఉన్నాడు. దాని పర్యవసానం ఏం కాబోతుంది? ఇప్పుడు ఉన్న 164 ఎమ్మెల్యేల్లో 135 మంది తెలుగుదేశం వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు చక్కగా క్రమశిక్షణతో పనిచేస్తున్నారు. వాళ్ళకి స్వయం నిఘా వ్యవస్థ ఉంది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు నాయకుల యొక్క పనితీరుని బేరేజ్ వేసి పార్టీకి అందిస్తూ ఉంటారు సమాచారం. జనసేన ఎమ్మెల్యేలు, జనసేన నాయకులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఆజ్ఞలు శిరసావహిస్తూ అవినీతికి దూరంగా ఉంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు.